ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠాకు చెందిన 2 బంగ్లాదేశ్ పౌరులు ఒక భారతీయ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక నిందితుల నుంచి 8 లక్షల విలువైన 73.05 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, ఐఫోన్లు, ఐప్యాడ్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడిస్తూ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను అభినందించారు. దానికోసం మనం మొత్తం టీమ్స్ ఏర్పాటు చేసాము. కొన్ని సీసీటీవీ క్లూజ్ అండ్ లోకల్ లాజిస్ చెకింగ్ అన్నీ మనం చేయడం జరిగింది. 3-4 టీమ్స్ ఏర్పాటు చేసాము. ఈరోజు మార్నింగ్ మనం 3 అక్యూజ్డ్కి పట్టుకున్నాము. దీనిలో 3 అక్యూజ్లో 2 అక్యూజ్డ్ బంగ్లాదేశీ, ఒక పేరు మొహమ్మద్ జాన్ అలీ, ఒక పేరు మొహమ్మద్ రుమాన్ అలీ, ఒక తరుణ్ సింగ్ భోపాల్ అయిన. వీళ్ళ 2 బంగ్లాదేశ్ నుంచి ఇంతకుముందు కూడా 12 సార్లు ఇండియా వచ్చి దొంగతనం చేసి మొత్తం ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ బంగ్లాదేశ్ పోయి అక్కడ అమ్మేవాళ్ళు. ఇండియాలో వచ్చినప్పుడు 10 సార్లు 12 సార్లు వీళ్ళు వచ్చారు యాజ్ పర్ దెమ్. దానిలో 2015 నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటున్నారు. మార్నింగ్ టైం, డే టైంలో బయట యుటెన్సిల్స్ లేకపోతే బకెట్స్ ఇట్లా అమ్ముతారు, అట్లా చూపిస్తారు. నైట్ ఆ లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ దొంగతనం చేయాలి. ఇంతకుముందు కూడా 3-4 సార్లు ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ అక్కడ వీళ్ళు రిమాండ్ అయ్యారు. ఇంకా చాలాసార్లు వీళ్ళు కేసెస్ చేశారు, బట్ ఇప్పటివరకు పట్టుకోలేదు. అమరావతి, మహారాష్ట్ర, కర్ణాటక, చిత్రదుర్గ, హుబ్లీ అండ్ ఒడిశాలో 2-3 ప్లేసెస్లో, జబల్పూర్లో, భోపాల్లో, జైపూర్లో చాలా దొంగతనంలో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. ఈరోజు మన ఆదిలాబాద్ పోలీసులకు పట్టుకోవడం జరిగింది. దాదాపు 12 మంది వీళ్ళ గ్యాంగ్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఇదే పనికి వస్తారు. ఒక లోకల్ బ్రోకర్ పట్టుకొని బార్డర్ క్రాస్ చేసి మళ్ళీ దొంగతనం చేసి ప్రాపర్టీ మొత్తం తీసుకొని అక్కడ పోయి అక్కడ అమ్ముతారు. లోకల్ జైల్లో కొంతమంది వీళ్ళకి పరిచయాలు అయ్యారు. ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు జైలు పోయినప్పుడు. దానిలో ఒకరు తరుణ్ సింగ్ కూడా అట్లా జైల్లో వాళ్ళకి కలిశారు. ఇతను ఇండియన్. ఫస్ట్ ఇక్కడ వచ్చిన ముందు, ఆదిలాబాద్ వచ్చిన ముందు ఫస్ట్ వీళ్ళు అక్కడ భోపాల్లో ఒక బైక్ దొంగతనం చేస్తారు. దాదాపు 10th 11th జూలైకి వీళ్ళు ఇండియా వచ్చారు. మళ్ళీ ఫస్ట్ భోపాల్ పోయారు. భోపాల్లో ఒక ఎఫ్జీ బైక్ అక్కడ దొంగతనం చేశారు. దాన్ని పట్టుకొని మళ్ళీ వీళ్ళు నాగ్పూర్ పోయారు. నాగ్పూర్లో ఒక దొంగతనం చేశారు. దానిలో కూడా ప్రాపర్టీ రికవరీ అయింది. దాని తర్వాత వీళ్ళు మన ఆదిలాబాద్లో 2 days ఉన్నారు. ఆ వర్షం ఉన్న వల్ల వీళ్ళు అంత ఎక్కువ తిరగలేరు. మళ్ళీ ఒకరోజు వర్షం తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఒక దొంగతనం చేసిన తర్వాత గుడిహత్నూరులో నైట్ బస్ స్టాండ్లో పడుకున్నారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి మాహోర్, కిన్వట్, నాందేడ్, యవత్మాల్ పోయారు. అక్కడ కూడా అంత ఏం సక్సెస్ కాలేదు. మళ్ళీ ఆదిలాబాద్ మళ్ళీ కొత్త దొంగతనం చేయడానికి మళ్ళీ వచ్చారు. సో అప్పుడు వీళ్ళకి ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఈ మేజర్ మనకు 8 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఇక్కడ రికవర్ అయినాయి. ఈ మొత్తం అంటే ఫుల్ రికవరీ అయింది. ఏమేమి దొంగతనం అయింది అంటే ఆ మొత్తం మన దానిలో మొత్తం రికవరీ అయింది. సేమ్ నాగ్పూర్ కూడా ఫుల్ రికవరీ. నాగ్పూర్లో ఏం దొంగతనం చేశారు అది ఫుల్ రికవరీ అయింది. ఎంపీలో ఒక భోపాల్లో ఒక బైక్ రికవరీ కూడా అయిపోయింది. ఇంకా కొన్ని కేసెస్ యూఐలో ఉన్నారు, ఒడిశాలో. అది కూడా వాళ్ళ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్కి, స్టేట్కి పంపడం జరుగుతుంది. ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో అండ్ ఎంపీలో. సో దట్ వాళ్ళు కూడా పీటీ వారెంట్లో వీళ్ళకి ఇవ్వచ్చు. దీనిలో వీళ్ళు 12 మంది గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళపైన మనం రెగ్యులర్గా నిఘా పెడతాం. వీళ్ళ బంగ్లాదేశీ కార్డ్ కూడా దొరికింది. ఇక్కడ జైపూర్లో వీళ్ళు ఒక ఫేక్ ఆధార్ కార్డ్ తయారు చేశారు 2015లో. సో అదే ఆధార్ కార్డ్ పట్టుకొని ఈ యాజ్ ఎ ఇండియన్ ఇదని తిరుగుతున్నారు. సో వీళ్ళకి ఇప్పుడు చేసి పంపడం జరుగుతుంది. సార్ 12 మంది కూడా 18 నేమ్స్ ఆర్ దేర్. 18 ఉన్నారు. అంటే వాళ్ళతో సహా తిరుగుతారు. సార్ 8 lakhs చోరీ ఒకటే కేసా సార్? రికవరీ రెండు కేసులు. ఒక నాగ్పూర్ అండ్ ఆదిలాబాద్ అండ్ ఒక భోపాల్లో ఒక బైక్. లోకల్ కూడా సిఐఎస్ఎల్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ ఇస్తాం. మిగతా చోరీ కేసులు ఏమైనా డిటెక్ట్ అయినాయి సార్? ఇంకా వేరే స్టేట్లో వీళ్ళతో అయినాయి. ఇప్పుడు నాగ్పూర్ అయింది, ఇది అయింది, కొన్ని అయినాయి, బట్ రికవరీ లేదు దాంట్లో. ఇప్పుడు ఖర్చు చేశారు. ఒడిశాది 3-4 ఉన్నాయి, ఛత్తీస్గఢ్ది 2-3 ఉన్నాయి, ఎంపీది 3-4 ఉన్నాయి. ఇప్పుడు రికవరీ లేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పోయి ఖర్చు చేసి అట్లా చేయలేదు. అంటే వీళ్ళు హైవేలో తిరుగుతారు. హైవేలో ఎక్కడైనా టౌన్ దొరికితే అక్కడ పోతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ వీళ్ళు మళ్ళీ నిర్మల్ పోయారు ఒకరోజు. అక్కడ నైట్ స్టే చేశారు. మళ్ళీ అక్కడ నుంచి సెర్చ్ చేశారు నియర్ బై టౌన్స్ గూగుల్లో.
అక్కడ నుంచి కిన్వర్ట్ మహోర్ పోయారు, మహోర్ నుంచి కిన్వర్ట్, ఎక్కడైనా వాళ్ళకి అవకాశం దొరికితే అక్కడ పోతారు. అంటే Town డబ్బున్న వ్యక్తి ఐడెంటిఫై చేస్తారా? కంది శ్రీనివాస్ రెడ్డి అంటే ఒక డబ్బున్న వ్యక్తి అని చూసారా? అదైతే మనకి కామన్ గా లాక్ ఉన్న ఇల్లు చూస్తారు. లాక్ ఉన్న ఇల్లు. అందువల్ల మనం ప్రతిసారి చెప్తాము ప్రెస్ మిత్రుల నుంచి కూడా అందరు ప్రజలకి, మీ ఇంటి నుంచి బయట పోయినప్పుడు దయచేసి ఆ బయట పెద్ద లాక్ పెట్టుకోకండి. ఎందుకంటే అది ఒక దొంగలకి ఒక ఇన్విటేషన్ లాగా ఉంటుంది, అందరికీ తెలుస్తుంది ఇంట్లో ఎవరు లేరు. సో దయచేసి బయట పెద్ద లాక్ ఏం పెట్టుకోకండి, లోపల మీరు లాక్స్ పెట్టుకోండి. బయట గేట్కి ఏమైనా సెంటర్ లాక్ ఉంటుంది, ఆ సెంటర్ లాక్ వేసేయండి, లేకపోతే జస్ట్ నార్మల్గా కుండి వేసి పెట్టండి. మళ్ళీ లాక్ చేస్తే అందరికీ తెలుస్తుంది ఈ దొంగల కోసం ఇది